पैसा क्यों नहीं चाहिए? ले लो ले लो। हाँ पैसा नहीं ఎట్లుందంటే తీయగా ఉంది इंडिया से या इधर खाने का ఏ వీడియో బనా రే చికెన్ గ్రిల్ చేస్తారు మన ఇండియాలో లాగానే కాకపోతే మసాలా ఏం ఉయ్యారన్నమాట జిగర్ కబాబ్ ఇదేదో లివర్ కబాబ్ లా ఉంది లివర్ ఇంకా సో ఫ్రెండ్స్ ఇంత పెద్ద సమోసాను ఎప్పుడైనా చూసారా ఆఫ్ఘనిస్తాన్ లో దొరుకుతుంది ఇట్లా వేసేసి దీన్ని దీన్ని పెట్టేసి ఇట్లా పెడతారు చూద్దాం ఎట్లుందో హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరు తెలుసు కదా నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాను యాక్చువల్గా ఈ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన తర్వాత చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అండ్ నార్మల్ ఫుడ్ సో ఇక్కడ ఏం దొరుకుతుంది ఏంటి అసలు గల్లీకి ఒక వెరైటీ ఫుడ్ అయితే నేను చూసిన ఆఫ్ఘనిస్తాన్లో ఈ నేను తిరిగిన ప్లేసెస్లో ఈరోజు మనం ఫుడ్ బ్లాగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం యాక్చువల్గా టైం వచ్చేసి 11 o'clock అవుతుంది వెళ్ళేసి తిందాం పొట్ట నింపుకుందాం ఈరోజు సగం కాదు ఫుల్ నింపుకుందాం ఏది దొరుకుతుంది తినేద్దాం అన్నీ చూపిస్తా ఈరోజు ఓకేనా సో అది హలో సలాం అలైకుం కమ్ तो खाना खाया नहीं खाया चलो खाते ये तुम्हारा फ्रेंड है भाई है हाँ क्या खाते आप क्या खाते हाँ ओके क्या खाते ये खाते ये खाते बिरयानी खाते क्या खाते क्या खाते कोला खाते సో ఫ్రెండ్స్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్కి వస్తే మాత్రం ఎండకు తట్టుకునేటట్టు అయితే రాండి లేకపోతే రాకండి ఘోరంగా వాసిపోతుంది అసలు ఏ కాతే యాక్చువల్గా ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఇక్కడ తీసుకొచ్చారు ఏదో రోల్ తింటారంట సో చేస్తున్నారు इसका नाम क्या है व्हाट इज फलाफिल अंटा What's your name? Lucky Lucky. Yeah. Lucky. Afghanistan, beautiful country. Afghanistan, yeah, beautiful country. Şöyle yersen içelim. Basta para dela. Da join bro. Yes. Okay, bye. Bye, take care. థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సేమ్ లైక్ బర్జీలా ఉన్నది ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు దీన్ని దీని పేరు ఫలాఫిలా ఓకే 1 సో ఫ్రెండ్స్ మనం టేస్ట్ చేద్దాము ఇది ఫలాఫిల్ అంట ఇది ఎట్లుందంటే జస్ట్ లైక్ బజ్జీలా ఉంది బాగానే ఉంది సో చపాతీలో అవన్నీ వేస్తారు కదా ఓకే ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఒకటి వెజిటేబుల్ లాంటిది ఇది బజ్జీ లాంటిది వేసారు దాని తర్వాత ఏం వేసారంటే ఇంకొక క్యారెట్ లాంటిది వేసారు దాని తర్వాత క్యాబేజ్ సో అన్నీ వేసి ఇట్లా రౌండ్ చేసి ఇస్తారన్నమాట సో ఇది ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఓకేనా సో చాలా బాగుంది ఇది కూడా కిतना है भाई प्राइस कितना है तर्जमा कितना रुपया 20 రూపీస్ అంట చాలా బాగుంది ఒకటి తిన్నాం అనుకోండి 4-5 గంటల దాకా ఆకలి కాదు అట్లుంది సో అది అచ్చా బాయ్
గుడ్ గుడ్ చికెన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కడాయి చికెన్ చేస్తున్నారు, ఆయిల్లో ఫ్రై చేసి కడాయి చికెన్ అంట. ओ ये यही डालते मसाला, कुछ नहीं डालते इसमें मसाला, नो मसाला. ओके हाँ हाँ हिंदुस्तान. नो 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 आई एम जस्ट रिकॉर्डिंग. సో ఫ్రెండ్స్ ఇంకో ఐటమ్ దగ్గరకు వచ్చేసినాము, గులానీ అంట. ఈ గులానీ ఏంటంటే మన జస్ట్ లైక్ సమోసా లాగా ఉంది, చూపిస్తాం మీకు. ఆలు పెట్టేసి దాన్ని ఫ్రై చేస్తున్నారు. ఓకే బాయ్. ఏ ఓకే యా ఐ స్పీక్ ఇంగ్లీష్. India. Which location? Which part of India? I am from Hyderabad. Hyderabad. Yeah. I am a Hindu. Okay, no problem. But there are a lot of Muslims in Yeah. your location, no? In Hyderabad, lot of Muslims is there. So I was 2 years in New Delhi. New Delhi, Naya Delhi or पुराना वाला? IRI University. हाँ ओके. आप क्या काम करते हैं उधर? Agriculture University study. Okay. You enjoy Afghanistan? Yeah, of course. It's from the past 20 days I am traveling around Afghanistan. Okay. Yeah. Nah, Hindustan. India. काला कहाँ से आए? हाँ कहाँ से आए? इंडिया से. इंडिया से. या इंडिया से इधर क्या कर रहे? इधर खाने का ये वीडियो बना रहे. वीडियो बना रहे? हाँ, वीडियो क्यों बना रहे? यूट्यूब के लिए. किस बात के लिए आए? घूमने के लिए. घूमने के लिए. हाँ, पाकिस्तान क्यों? पाकिस्तान में नहीं जाते? पाकिस्तान में नहीं जाते. अफगानिस्तान अच्छा है. अच्छा है, अफगानिस्तान अच्छा है, पाकिस्तान में नहीं जाने वाला है. तो आप इधर तफरी के लिए आए हो? घूमने के लिए आए. हाँ. आपको पाकिस्तान क्यों पसंद नहीं है? दुश्मन है? मैं पाकिस्तान में रहता था. आप पाकिस्तान में रहता है फिर भी पाकिस्तान से नफरत है? हाँ, पाकिस्तान से आ गया. ओके. बाय द वे आपका नाम क्या है? उसामा. आपका नाम बता दीजिए. हाँ, ओसामा. ఓకే రైట్. సో ఇక్కడ మనం సమోసా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ సమోసా టేస్ట్ చేద్దాం. You have samosa in your country like this? इट्स नॉट. इंडिया में कुछ अलग है. इंडिया में इन इंडिया इट्स डिफरेंट. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చట్నీ ఇచ్చారు. ఈ చట్నీ ఏంటంటే టమాటా మిర్చి అన్ని కలిపింది. India is spicy. इधर स्पाइसी नहीं है. देखते हैं. సో ఫ్రెండ్స్ ఇంత పెద్ద సమోసాను ఎప్పుడైనా చూసారా? ఆఫ్ఘనిస్తాన్లో దొరుకుతుంది. अच्छा है. May I take a picture? No. సో ఇందులో ఆలుగడ్డ కొంచెము ఉల్లిగడ్డ ఆకులేసి చేసారు. బాగానే ఉంది. ये इसका कितना है प्राइस? कितना है? 10 रुपया. ఓకే 10 అఫ్ఘనీ అంటే తక్కువనే. సో నేను వచ్చినా అని చెప్పేసి అందరు నా దగ్గరకు వచ్చి ముచ్చట పెడుతున్నారు. సో ఇది మనం ఇంకో ప్లేస్కి వెళ్దాము తినడానికి. कितना है? వద్దా? ఏంటి? అయ్యయ్యో నానా. ले लो पैसा क्यों नहीं चाहिए? ले लो.
हाँ ऐसा नो है पैसा नहीं क्यों हाँ मेहमान नहीं ఓకే ఫ్రెండ్స్ మేమాన్ అని చెప్పేసి డబ్బులు తీసుకోలేదు. మనం ఇంకో దగ్గరికి వెళ్దాం వేరే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి. సలాం సో అది ఇక్కడ చూడొచ్చు ఇంకొక స్ట్రీట్ ఫుడ్ ఆలు బజ్జీ అన్నమాట. ఆలుని కట్ చేసేసి బజ్జీ చేసారు. ఇది సో ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఇంకో స్ట్రీట్ ఫుడ్ దీని పేరు పికౌడా అంట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా గట్టిగా ఉంది కానీ బాగుంది చెప్పగా. సో అది దీని శనగపిండి కాదు ఇంకేదో మైదా పిండి వేసి చేసారు. బట్ బాగా ఆయిల్ ఉంది. ఓకే సో ఫ్రెండ్స్ మనము ఇంకో ప్లేస్ దగ్గరకు వచ్చాము. యాక్చువల్గా ఇది లోకల్ సూప్ అనమాట, వెజిటేబుల్ సూప్. ఏ సూప్ కా నామ్ క్యా హై? నామ్ లాన్ సూప్. ఓకే దిఖాదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది కొంచెం రెడ్ కలర్లో ఉన్నది. ఇది వెజిటేబుల్ సూపే కదా. సో గివ్ మీ వన్. ఓకే హలో क्या है भाई? थोड़ा डालो. ओके ओके అందులో కొంచెం సాస్. क्या है? नमक. ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా వెజిటేబుల్ సూప్ అంట. ఏ అండా డాల్తే इसमें अंडा अंडा. సో ఇందులో ఎగ్ యాక్చువల్గా ఇది గైస్ సూప్ వెజిటేబుల్ సూప్ టేస్ట్ చేద్దాం. ఇందులో ఏంటంటే సోయా సాస్ అవన్నీ వేసి ఇచ్చారు. ఎగ్ కూడా వేసుకోవచ్చట, బాయిల్డ్ ఎగ్. సో నేను ఎగ్ వేసుకోలేదు. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. అచ్చా సో గైస్ ఇది అఫ్ఘానీ సూపు. బాగుంది, చాలా చాలా బాగుంది. हेलो सलाम वालेकुम. Hello, how are you? फाइन फाइन थैंक यू. आप इधर का है हेरत का? आपका नाम क्या है? Yes, yes. नेम नेम. My name is Mirwais. ओके ओके. Yes. I'm from Farah. I'm from Farah. इधर. Yes. ओके Yes. థ్యాంక్ యూ. సో గైస్ ఇంకా మనము వేరే దగ్గరికి వెళ్ళేసి ట్రై చేద్దాం ఫుడ్. యాక్చువల్గా ఎట్లా అనంటే మామూలుగా మన ఇండియాలో దొరుకుతుంది కదా గల్లీలో ఒక 4-5 ఐటమ్స్ అట్లనే ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక ఐటమ్. సలాం వాలేకుం. చూబి. ఓకే ఓకే ఓవన్ एक సో ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ లో దొరికే क्या है नाम నేమ్ చోబీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చల్ల సో ఇది గైస్ ఇక్కడ కొట్టే ఎండకి ఇట్లాంటి చల్లటి తాగుతాయి. अच्छा है बाजी आपका कौन सा मुल्क है? कौन सा? पाकिस्तान है, इंडिया है? इंडिया से इंडिया वाला था जी. संग तोरा मारी नहीं रहा है तोर मख क्या है भाई? पाकिस्तानी. हाँ
నా హిందుస్థాన్. సో ఫ్రెండ్స్ ఇంకో దగ్గరికి వచ్చేసాము. ఇది ఐటమ్ ఎన్నో నెంబర్ తెలియదు కానీ చూసుకుంటూ వెళ్తున్నా. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది చికెన్ గ్రిల్ చేస్తారు మన ఇండియాలో లాగానే, కాకపోతే మసాలా ఏం ఉయ్యారనమాట. జస్ట్ చికెన్ స్కిన్ తోటి ఉన్నది, దీన్ని గ్రిల్ చేస్తారు అనమాట. గ్రిల్ చేసి డైరెక్ట్ తింటారు. ఇక్కడ వచ్చేసి కబాబేనా బాయ్ కబాబే ఏ గోట్ కా జిగర్ కబాబ్. ఇదేదో లివర్ కబాబ్ లా ఉంది, లివర్ ఇంకా ఫ్యాట్ కబాబ్. సో ओ कबाब. फ्लावर्स होटल रेस्टोरेंट. सलाम वालेकुम, कैसे हो? अच्छा है, ओके. एडमास्टर रेस्टोरेंट फ्लावर्स. हाँ ओके ओके ఓకే. थैंक यू. కాబూలీ పులావ్ ఉంది, బీఫ్ చూస్తున్నారు కదా. సో ఇది ఇట్లా పెద్ద గిన్నెలో వేస్తారనమాట ఈ ఐటమ్. సో కిतना हाउ मच कितना है ये काबली पुलाव? 200. यस. సో ఇది 200 అంట ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీంట్లో మొత్తము ఏమంటారు కిస్మిస్లు అవన్నీ వేసి చేసారు. సో ఇది సో ఫ్రెండ్స్ కాబూలీ పులావ్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి మటన్ తోటి చేస్తారు, ఇంకొకటి బీఫ్ తోటి చేస్తారు. ఇది బీఫ్ తోటి చేస్తారు. మనం మటన్ ఉన్న దగ్గర తిందాం వెళ్ళేసి, ఓకేనా. ఏ బీఫ్ సే బనాతే? బీఫ్ నో మటన్? नो मटन वेर आई कैन गेट मटन? इंग्लिश मटन 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 नो मटन ఓకే. సో ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో బిర్యానీ కాబూలీ పులావ్ తర్వాత చాలా ఎక్కువ తినేది ఏంటంటే కబాబ్స్ అన్నమాట. నా వెనకాల కబాబ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మటన్ కబాబు, చికెన్ కబాబు అండ్ ఓన్లీ చికెన్ కబాబు. ఇక్కడ వచ్చేసి మటన్, ఇది వచ్చేసి లివరు. సో ఇవన్నీ కబాబ్స్ అన్నమాట. ఈ కబాబ్స్లో వెరైటీస్. సో ఈ బొగ్గుల పొయ్యి మీద అయితే కాలుస్తారు. సో అది వీడియో బనా సక్తే? बिल्कुल बना सकते हो. ఓకే. సో ఫ్రెండ్స్ ఇంకో ప్లేస్కి వచ్చేసిన. యాక్చువల్గా తిరిగి ఆయాసం వస్తుంది కానీ ఇక్కడైతే ఫుడ్ అయిపోవట్లేదు. జస్ట్ లైక్ పరాటా లాగా ఒకటి ఐటమ్ ఉందన్నమాట. సో ఇస్కా నామ్ फारसी में इसको बुलानी कहते हैं. बुलानी. हाँ, आप लोग की हिंदी में जो आलू के पराठे बोलते हैं. ओके ओके, दिखा दो कैसे बनाते. अच्छा, बना हुआ है आपके लिए? हाँ बनाओ. नहीं बनाते क्या? नहीं, बना देंगे. బనా లో ఫిర్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక చపాతీని ఇట్లా వేసేసి, వావ్ స్కిల్స్ మాత్రం చాలా. అంకుల్ అది మాడిపోతుంది జలాతే. సో ఆలు వేసారు, ఆలు కర్రీ. కొంచెం ఉల్లిగడ్డ లాగుంది, ఉల్లిగడ్డ ప్యాజ్ కో జే అదే ఉల్లిగడ్డ అంటారు. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే హాఫ్ మూన్ లాగా షేపప్ చేసేసి ఆయిల్లో కాలుస్తారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడే ఒక తాలిబాన్ వచ్చేసి మన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వీడియో ఎందుకు తీస్తున్నాం అది ఇది అని చెప్పేసి మనం పర్మిషన్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో అంకుల్ వన్ టేస్ట్ సో ఫ్రెండ్స్ ఇది మన వచ్చేసింది अफगानी चटनी है. अफगानी चटनी है. डालो ఓకే. సో ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఇది. उसको बोल दो खाओ. नहीं, ये अभी थोड़ी देर पहले खाना खाया. చాలా చాలా బాగుంది, నిజంగా స్పైసీ ఉంది అనమాట. तो सही जो खुशी में छोरा को तो अभी थोड़ी देर पहले लोगों ने खाया. ఓకే ఓకే. చాలా చాలా బాగుంది. ఇందులో ఆలు ఇంకా ఉల్లిగడ్డ కూర, ఉల్లిగడ్డ ఆకులు ఉన్నాయి. చాలా చాలా బాగుంది అనమాట. कैसा है टेस्ट, कैसा है इसका? సూపర్. मजेदार अच्छा है. है. ये आलू
पराठे की जैसे है। हाँ इसी के जैसा है। अगर मैं इंडिया की यहाँ पर एक होटल बना दूँ इस चीज़ का कैसा है? सुपर। चलेगा? पानी पूरी का बना दो। हाँ पानी पूरी का और कर रहा है। बिरयानी, हैदराबाद बिरयानी का बना दो। हाँ मैं भी बिरयानी का उस्ताद हूँ। उस्ताद हो? पाकिस्तान में मैं बनाता था बिरयानी। हिंदुस्तान का पता है? हिंदुस्तान का हैदराबाद बिरयानी पता है? हाँ वो बना दो, अच्छा है। हाँ यहाँ पर अब यहाँ प्रॉब्लम ये है कि लोग मिर्ची खाते नहीं है। मिर्ची खाते हैं, हाँ यहाँ ज्यादा। ओके ओके। पाकिस्तान बिरयानी सिमिलर, अफगानी पाकिस्तानी दोनों सेम सेम है ना? तीखा नहीं होते? चीज ये लोग तीखा खाते हैं। हाँ बिल्कुल बहुत कम लोग इस्तेमाल करते हैं। ओके ओके। सो कितना है क्या चीज? ये? कितना है पैसा? ये आपसे तो हम लोग पैसे नहीं लेंगे। क्यों नहीं लेंगे? 20 रुपए जो ग्राहक को हम लोग देते 20 रुपए। आप तो मेहमान हो, एक आपसे तो हम लोग कैसे? मेहमान है, नहीं लेते। ये तो फिर हम लोग के मुल्क की तौहीन होगा कि आप वहाँ से आए यहाँ हम लोग एक पढ़ाने के आपसे पैसे ले, तो ये तो सब पैसा नहीं ले रहे क्यों? सब लोग पैसा। मेहमान को बहुत ओके मेहमान। ओके ओके। हम आए थे वहाँ हम लोग की इज्जत किया, हाँ वहाँ से आप यहाँ आए, हम आपकी इज्जत करेंगे। ओके ओके, थैंक यू थैंक यू। कल से देख रहे हो बाजार में घूम फिर रहे हो, हाँ। माशाल्लाह ये जो है दिल वाली है। డేర్ హే మేరకు। हाँ। ఓకే ఓకే। సో అంకుల్ ఏమంటున్నారంటే నేను నిన్నటి నుంచి ఈడీడే పెరుగుతున్నా కదా, చాలా డేర్ ఉందట, డబ్బులు కూడా తీసుకోవట్లేదు. చలో ఇంకా వేరే ప్లేస్ వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాద్. సో అది ఫ్రెండ్స్, ఎన్ని ఐటమ్లు కవర్ చేసినాం ఈరోజు గుర్తే లేదు అసలు. ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే చాలా మట్టుకు ఫ్రూట్స్ అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం చిన్న చిన్న గ్రేప్స్, యాపిల్స్, పైనాపిల్, ఇది ఒకటి వెరైటీ. ఏ నామ్ క్యా హై భాయ్? ఇస్కా నామ్ క్యా హై? నేమ్ ఆలు, కియోయా ఆలు అంట ఇది. జర్దాలు. ఓకే 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 ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చెర్రీ పళ్ళు మీకు ఇవి ఆల్రెడీ ఒకసారి చెప్పిన మీకు. ఇవి కూడా చెర్రీలా ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి అంట ఇవి. చిన్న చిన్న యాపిల్స్, పుచ్చకాయలు. ఓకే. సో ఇవన్నీ ఫ్రూట్ షాప్స్ ఫ్రెండ్స్, మొత్తము పళ్ళ దుకాణాలు. నమస్తే. సో ఇవన్నీ ఫ్రూట్స్ చూస్తున్నారు కదా. సో అక్కడ నుంచి ఎవరో పిలుస్తున్నారు మనల్ని, చూద్దాము. కంకులం క్యా హై? క్యూ బులా రే? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏ క్యా హై? కంకులు కాల్చుకుంటూ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఆహా, ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి కంకులు అమ్ముతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆఫ్రికా తర్వాత కంకులు చూసింది ఇక్కడనే. నా ఉజ్బెకిస్తాన్లో కనవలేదు, తజికిస్తాన్లో కనవలేదు, ఈవెన్ నేపాల్ ఎక్కడ కనవలేదు. ఇక్కడ చూస్తున్నా మళ్ళీ ఆఫ్రికా తర్వాత. యూట్యూబ్. సో బాయ్. యాక్చువల్గా తిన్నాం అనుకున్నా కానీ నాకు పెద్ద కంకులు నచ్చవు, అందుకని చెప్పేసి స్కిప్ చేసేసిన. ఇంకో ఐటమ్ దగ్గరికి వెళ్దాం అసలు. సో అది ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెరుకు రసం తాగడానికి వచ్చిన. యాక్చువల్లీ చూడండి, ఇవన్నీ చెరుకు గడలు లాగే లేవు, వెదురు బొంగుల్లా ఉన్నాయి. ఇందులో నుంచి రసం తీస్తారు కావచ్చు. అన్నీ ఎండిపోయినట్టున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం సన్నగా ఎండిపోయినట్టున్నాయి. ఇళ్ళ నుంచి రసం వస్తుందో లేదో తెలియదు కానీ చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా సన్నగా ఉన్నాయి ఇవి చెరుకు గడలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చెరకు రసము ఆఫ్ఘనిస్తాన్లో తాగుదాం. ఎట్లుందంటే తీయగా ఉంది,
ఫ్రెండ్స్ నేను ఇంకో ఐటమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. దీని పేరు స్వర్ణకోల అట. కాబూలీ శనగలతో చేసిన ఒక ఐటమ్ చూపిస్తా. ఖాళీ శనగలు ఉన్నాయి కదా, ఈ శనగల్లో ఇగో ఈ చట్నీలన్నీ వేసిస్తారు. ఇగో ఇలా ఉంటది. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం, అన్ని కడుపులో పడేద్దాం. ఏమవుతుందో రాత్రికి తెలియదు కానీ ఎట్లుందంటే మన చాట్లా ఉందంతే, పుల్ల పుల్లగా. ఓకే, బట్ ఎక్కువ తింటే మోషన్స్ అయితే అవ్వచ్చు. సో బాగుంది ఇది కూడా ఐటమ్. యాక్చువల్లీ మీకు చెప్పలేదు ఫ్రెండ్స్, కాబూలీ శనగలు అనేటివి ఈ ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుంచే ఆ పేరు వచ్చిందనమాట, కాబూలీ శనగలు అని చెప్పేసి. సో అది ఇది కూడా జస్ట్ 10 రూపీస్ అనమాట. సో అది ఫ్రెండ్స్ మనం తినడానికి వస్తే ఒక సబ్స్క్రైబర్ దొరికారనమాట. ఇంగ్లీష్ आपका अफगानिस्तान वीडियोस आ जाते हैं ये। सो ये यूट्यूब का चैनल है, आपका अफगानिस्तान वीडियोस आ जाते हैं 1 हफ्ते के बाद। यही है, सब्सक्राइब कर दो भाई, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆఫ్ఘనిస్తాన్లో రొట్టెలు ఎలా తయారు చేస్తారో ఆ తయారు చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ అయితే ఆఫ్ఘనిస్తాన్లో చాలా మట్టుకు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా దానికి కాంప్లిమెంటరీగా రొట్టె అనేది ఇస్తారనమాట. సో ఇది మ్యాండేటరీ అనమాట. మనకు ఇండియన్స్కి ఛాయ్ ఎలాగనో వీళ్ళకి చపాతీ అలాగా. సో చూద్దాం అది ఎలా తయారు చేస్తారో. ముందుగా వచ్చేసి ఈ పెద్ద దాంట్లో పిండి వేసేసి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత ఇలా రోల్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పిండే ఉన్నది. ఇట్లా పిండి మొత్తం ఇట్లా వేస్తారనమాట. ఇట్లా నానబెట్టేసి దాన్ని పిండి తీసుకొని ఆ పిండిని ఏం చేస్తారంటే ఇట్లా మొత్తం రౌండ్గా వేసేసి దాన్ని వెయిట్ చెక్ చేసి సో అట్లా పెడతారనమాట, అట్లా ముద్దలు లెక్క. సో దీన్ని ఇప్పుడు తయారు చేసారు కదా, దీన్ని కాల్వడం చూపిస్తా నేను. Go India. ఇట్లా వేసేసి దీన్ని దీన్ని పెట్టేసి ఇట్లా పెడతారు. చూద్దాం ఎట్లుంటుందో. ఓకే, ఇట్లా పులియ పెడతారు అనమాట. పులియ పెట్టిన తర్వాత ఓ సో ఫ్రెండ్స్ దీనికి ఇలా వేసేసి దాన్ని బట్టీలో వేస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇవి కాల్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంది షేప్. యాక్చువల్గా ఈ నాన్స్ వచ్చేసి దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం, త్రిభుజము, ఇంకా వృత్తము ఈ షేప్లలో ఉంటాయి అన్నమాట. సో అది ఫైనల్గా అఫ్ఘానీ పీపుల్ అయితే ఇది లేకుండా ఏ డిష్ అయితే తినరు. సో అది బాయ్ సార్, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇది మన ఆఫ్ఘనిస్తాన్ రొట్టెల పరిస్థితి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లోకల్ డ్రింక్ అన్నమాట, జ్యూస్ లాంటిది. అది తాగడానికి వచ్చాను. ఎన్ని కలర్లు ఉన్నాయంటే 3 కలర్లు ఉన్నాయి, ఎల్లో, రెడ్, ఇది. సో ఒక టేస్ట్ చేద్దాం. ఎల్లో కలర్. సో ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలర్లో ఉన్న జ్యూస్ చూద్దా. ఓకే 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 ఓకే. సో ఫ్రెండ్స్ ఎల్లో కలర్ జ్యూస్, దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. నిమ్మరసంలా ఉంది అంతే. బాగుంది, పుల్ల పుల్ల.
क्या भाई గుడ్ 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 बाय बाय యా యా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫలుదా తాగడానికి అయితే వచ్చేసిన చూడండి. సో ఇందులో ఐస్ వేసేసి ఐస్ మీద సేమియా వేసేసి ఇంకా సబ్జా గింజలు వేసేస్తున్నారు. సబ్జా గింజలు బస్ బస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ సబ్జా గింజలు చల్లదనం అని చెప్తారు కదా, చాలా చాలా బాగుంది. నైస్ బాయ్ గుడ్ గుడ్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి వచ్చేసిన. చాలా మటుకు ఆఫ్ఘనిస్తాన్లో ఐస్ క్రీమ్లు అయితే ఫేమస్. సో బేసిక్గా నాకు ఐస్ క్రీమ్ నచ్చదు, బట్ టేస్ట్ చేస్తాం ఎలా ఉంటుందో. చాలా చాలా బాగుంది. సో ఓకే, నేను ఐస్ క్రీమ్కి ఏం మార్క్ వేయలేను, ఎందుకంటే మనకు ఐస్ క్రీమ్లో ఏం తెలియదు. సో ఇది గైస్ ఆఫ్ఘనిస్తాన్లో దొరికే ఫుడ్. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత మటుకు కవర్ చేసేసిన. మీకు ఏ ఐటమ్ నచ్చిందో అదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.